నమస్తే. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ఆర్వి టూర్స్ అండ్ ట్రావెల్స్ సీనియర్ మేనేజర్ జశ్వంత్ గారు. నమస్తే అండి. నమస్తే అండి. రాబోయేది కార్తీక మాసం సందర్భంగా గుజరాత్, మధ్యప్రదేశ్ శైవ క్షేత్రాలను దర్శించుకోవాలి, శివుని దర్శించుకోవాలని చాలా మంది భక్తులు వెయిట్ చేస్తూ ఉంటారు. మరి అలాంటి కార్తీక మాసంలో మన ఆర్వి టూర్స్ అండ్ ట్రావెల్స్ వాళ్ళు శివ భక్తులకు ఏదైనా స్పెషల్ ప్యాకేజ్ ఇవ్వడం జరిగిందా? తప్పకుండా అండి. ఇప్పుడు మీరు అన్నట్టుగా గుజరాత్, మధ్యప్రదేశ్ రెండు కూడా చాలా ఫేమస్ స్టేట్స్ అండి. అలాగే మనకి గుజరాత్లో 2 జ్యోతిర్లింగాలు ఉన్నాయి, మధ్యప్రదేశ్లో కూడా 2 జ్యోతిర్లింగాలు ఉన్నాయి. సో ఈ 4 జ్యోతిర్లింగాలతో పాటు అక్కడ ఉన్నటువంటి మెయిన్ టెంపుల్స్, ఎలాగో మనం గుజరాత్ వెళ్తున్నాం. సో గుజరాత్లో అనగానే మనకు గుర్తొచ్చే ఫస్ట్ ప్లేస్ ఏంటంటే అహ్మదాబాద్. సో అహ్మదాబాద్లో చూడాల్సినటువంటి సైట్ సీయింగ్ ప్లేసెస్, అలాగే ద్వారకలండి. సో ముఖ్యంగా ఎలాగైతే మనం 4 జ్యోతిర్లింగాలని డిస్కస్ చేసామో, అలాగే గుజరాత్లో ఉన్నటువంటి 3 ద్వారకలు, పక్కనే ఉన్నటువంటి రాజస్థాన్ స్టేట్లో 2 ద్వారకలు ఉన్నాయండి. సో ఈ గుజరాత్, మధ్యప్రదేశ్ టూర్లో మనకు ఇంకొక స్టేట్ కూడా కవర్ అవుతుంది, అది రాజస్థాన్ పార్ట్ అనమాట. 2 ద్వారకలు చూడడానికి మాత్రమే అటు వెళ్తున్నాం. సో వెళ్తామండి, రాజస్థాన్కి వెళ్తాం. సో గుజరాత్, రాజస్థాన్, మధ్యప్రదేశ్, సో ఈ 3 స్టేట్స్కి సంబంధించి 4 జ్యోతిర్లింగాలు, 5 ద్వారకలండి. సో పంచద్వారకలు, అలాగే ఈ 4 జ్యోతిర్లింగాలు కవర్ అవుతాయి అన్నమాట. ఓకే. సో నాకు మీరు చెప్తున్నట్టు అర్థమవుతుంది, కాస్త లాంగ్ జర్నీ లాగానే ఉంది కాబట్టి టూర్ ప్యాకేజ్ అంటే ఐటినరీ ఎట్లా ఉంటుంది? ఈ టోటల్ ఐటినరీ అండి 11 nights 12 days ఉంటుంది అనమాట. సో కస్టమర్ చాయిస్ ఆఫ్ ఇంట్రెస్ట్ ప్రకారం వాళ్ళు ఎక్కడి నుంచి ట్రావెల్ చేయాలనుకున్నా సరే అప్ టు అహ్మదాబాద్ వరకు మనం ఫ్లైట్ అనేది ఇస్తామండి. సో అహ్మదాబాద్ వన్స్ రీచ్ అయిన తర్వాత అహ్మదాబాద్ నుంచి మనం ఫస్ట్ డే అహ్మదాబాద్లో చూడాల్సినటువంటి టెంపుల్స్, అలాగే అక్కడ ఉన్నటువంటి మెయిన్ అక్షరధామ్ టెంపుల్ కవర్ చేసుకొని ఆ రోజు నైట్ అహ్మదాబాద్లో స్టే ఉంటాం. సో అహ్మదాబాద్ ఫస్ట్ డే అయిపోతుందండి. దాని తర్వాత నెక్స్ట్ మనం అహ్మదాబాద్ నుంచి ద్వారకాకి వెళ్తాం. సో సెకండ్ డే అండి. సో సెకండ్ డే ఆల్మోస్ట్ ఆల్ జర్నీ అనేది కొద్దిగా లాంగ్ జర్నీ అనమాట అది. సో ఆ జర్నీ చేసుకొని ద్వారకాకి రీచ్ అయ్యి ఆ రోజు సాయంకాలం ద్వారకాధీశ్ టెంపుల్ కవర్ చేసుకొని ఆ రోజు నైట్ ద్వారకాలో స్టే ఉంటాం అనమాట. సో ఇది సెకండ్ నైట్ స్టే. దాని తర్వాత ద్వారకాలో మనకు పక్కనే రుక్మిణీదేవి టెంపుల్ ఉంటుందన్నమాట. సో థర్డ్ డే మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ అయిన తర్వాత రుక్మిణీదేవి టెంపుల్, అలాగే బేడ్ ద్వారక. ఈ బేడ్ ద్వారక అనేది ఏంటంటే కంప్లీట్గా సముద్రంలో ఉంటుందన్నమాట. సో మనకు అక్కడికి వెళ్ళడానికి బ్రిడ్జ్ అనేది రెడీ అయిపోయింది. సో మనం బ్రిడ్జ్ ద్వారా వెళ్తున్నాం అనమాట. సో బ్రిడ్జ్ ద్వారా వెళ్ళి అక్కడ బేడ్ ద్వారకలో ఉన్నటువంటి శ్రీకృష్ణాలయం దర్శనం చేసుకొని పక్కనే ఉన్నటువంటి నాగేశ్వర జ్యోతిర్లింగం, సో ఒక జ్యోతిర్లింగం టెంపుల్ అనేది మనం 3వ రోజు కవర్ చేసేసుకుంటాం. సో నాగేశ్వర జ్యోతిర్లింగం కవర్ చేసుకునేసేసి అక్కడ నుంచి 2 hours మనం సోమనాథ్ వెళ్తాం. సో ఈ సోమనాథ్కి వెళ్ళే ద్వారలో మనకి మూలా ద్వారక అని చెప్పనేసి ఒక ద్వారకా టెంపుల్ కవర్ అయిపోతుంది. సో ఇంతటితో మనకు ద్వారకా ఒకటి కవర్ అయింది, బేడ్ ద్వారక కవర్ అయింది, మూలా ద్వారక. సో అక్కడ ఉన్నటువంటి గుజరాత్లో ఉన్నటువంటి 3 ద్వారకలు కూడా కంప్లీట్ అయిపోయింది. సో ఫస్ట్ స్టార్టింగ్ ద్వారకలు కంప్లీట్ చేసేసామండి. కంప్లీట్ అయిపోతుంది. 3వ రోజు సాయంకాలానికి అంతా మనము సోమనాథ్ రీచ్ అవుతాం. సో 4వ రోజు అర్లీ మార్నింగ్ సోమనాథ్ జ్యోతిర్లింగము, అక్కడ చేయాల్సినటువంటి అభిషేకాలు, పూజా కార్యక్రమాలు, ఇంకా సోమనాథ్లో చూడాల్సినటువంటి లోకల్గా ఉన్నటువంటి టెంపుల్స్ అన్నీ కూడా కవర్ చేసుకొని అక్కడ నుంచి మనం భావనగర్ వెళ్తామండి. సో 4th నైట్ స్టేకి మనం భావనగర్ వెళ్తాం. సో భావనగర్ అనేది ఏంటంటే నిష్కలంక మహాదేవ్ అని చెప్పనేసి సముద్రంలో టెంపుల్ ఉంటుందన్నమాట. తిథులను అనుసరించి రోజులో ఉదయం నుంచి సాయంకాలం వరకు కేవలం కొన్ని గంటలు మాత్రమే మనం ఆ టెంపుల్కి వెళ్ళి దర్శనం చేసుకొని వచ్చేలాగా ఈ వాటర్ అనేది, ఆ సముద్రం అనేది వెనక్కి వెళ్తుంది అనమాట. సో అందుకు కాబట్టి సో ఆ టెంపుల్ మనం చూడడానికి గంట పట్టొచ్చు, 2 గంటలు పట్టొచ్చు. సో అలా కాబట్టి ముందు రోజు నైట్ కంపల్సరీ అక్కడ స్టే చేసి భావనగర్లో ఆ టెంపుల్ దర్శనం చేసుకొని అక్కడి నుంచి మనము వడోదరాకి వెళ్తామండి. సో వడోదర అనేది ఎందుకు వెళ్తున్నామంటే మనకు పక్కనే ఉన్నటువంటి స్టాచ్యూ ఆఫ్ యూనిటీ దర్శనం చేసుకోవడానికి. సో సర్దార్ వల్లభాయ్ పటేల్ గారి స్టాచ్యూ విజిట్ చేసుకొని అక్కడి నుంచి మనం తిరిగి మళ్ళీ అహ్మదాబాద్కి వచ్చేస్తాం. సో అహ్మదాబాద్కి వచ్చేసరికి మనకు ఆల్మోస్ట్ ఆల్ 7th నైట్ అయిపోతుందండి, 1 వీక్ అయిపోతుందండి. సో 6th ఈవినింగ్ అంతా మనం అక్కడికి వచ్చేస్తాం. 6th నైట్ అక్కడ స్టే చేసి 7th డే ఏదైతే అహ్మదాబాద్ లోకల్గా ఉన్నటువంటి సాబర్మతి ఆశ్రమము, తర్వాత అక్కడ ఉన్నటువంటి బాలాజీ టెంపుల్, ఇస్కాన్ టెంపుల్, అలాగే వైష్ణోదేవి టెంపుల్, అవన్నీ కవర్ చేసుకొని అహ్మదాబాద్ మంచి షాపింగ్ సెంటర్ కదండి. సో అక్కడ ఒక హాఫ్ డే మనం షాపింగ్ కూడా టైం అనేది ఇస్తాం అనమాట. సో 8th డే అక్కడి నుంచి మనం స్టార్ట్ అయ్యి 2 hours మాతృగయ వెళ్తాం. సో మాతృగయ వెళ్ళి అక్కడ చేయాల్సినటువంటి పిండ ప్రధాన కార్యక్రమాలన్నీ కూడా చేసుకొనేసేసి అక్కడ నుంచి అంబాజీ వెళ్తాం. అంబాజీ వచ్చేసేసి మనకి 108 సిద్ధి శక్తిపీఠాలలో ఒక శక్తిపీఠం టెంపుల్ అనమాట. సో ఆ టెంపుల్ అనేది ఏంటంటే మనకి గుజరాత్ అండ్ రాజస్థాన్కి బార్డర్లో ఉంటుందన్నమాట. సో ఆ టెంపుల్ దర్శనం చేసుకొని అక్కడ నుంచి మనం నాథ్ ద్వారక వెళ్ళి స్టే చేస్తాం. సో ఈ నాథ్ ద్వార అనేది ఏంటంటే రాజస్థాన్లోకి వచ్చేసినట్టు ఇంకా.
ఓకే. సో నాథ్ ద్వారా కంకువేలి ద్వారక 2 ద్వారకలు కంప్లీట్ చేసుకొని మనం అక్కడి నుంచి ఉదయపూర్ వెళ్ళి ఉదయపూర్లో ఒక నైట్ స్టే ఉండి ఉదయపూర్లో చూడాల్సినటువంటి సైట్ సీయింగ్ ప్లేసెస్ అలాగే అక్కడ ఉన్నటువంటి ఫోర్టు ప్యాలెస్ అలాగే లేక్స్ అన్ని కూడా కవర్ చేసుకొని ఉదయపూర్ నుంచి ఉజ్జయిన్కి లేదా ఉదయపూర్ నుంచి ఇండోర్కి మనము నైట్ ట్రైన్ జర్నీ వెళ్తామండి. ఓ. సో ఇక్కడ మనం అంతా జర్నీస్ కూడా డే జర్నీసే ఉంటాయి, నైట్ అంతా కూడా స్టే ఉంటుంది అనమాట. సో 10th డే ఏదైతే ఉంటుందో ఆ డే ఉదయం ట్రైన్ జర్నీ కూడా డే జర్నీనే, నైట్ జర్నీ అండి, కంప్లీట్ గా నైట్ అండి, కంప్లీట్ నైట్ జర్నీ. అంటే మనకు టైం వేస్ట్ అవ్వకుండా 10th డే ఈవినింగ్ మనము ఉదయపూర్ సైట్ సీయింగ్ అయిన తర్వాత ఉదయపూర్ రైల్వే స్టేషన్కి వెళ్ళి ఒక నైట్ జర్నీ చేయడంతో మార్నింగ్ అంతా మనం ఇండోర్ రీచ్ అవుతాం. సో మార్నింగ్ 11th డే మార్నింగ్ ఇండోర్ రీచ్ అవుతాం. రీచ్ అవ్వగానే హోటల్కి వెళ్ళి ఫ్రెష్ అప్ అయిపోయి ఇండోర్ నుంచి మనం ఓంకారేశ్వర్ జ్యోతిర్లింగంకి వెళ్తాం. సో మధ్యప్రదేశ్లో ఉన్నటువంటి 2 జ్యోతిర్లింగాలు కవర్ చేయడానికి 2 days టైం తీసుకుంటాం అనమాట. సో 11th డే వచ్చేసేసి మనం ఇండోర్ నుంచి ఓంకారేశ్వర్ వెళ్ళి అక్కడ ఉన్నటువంటి జ్యోతిర్లింగం దర్శనం చేసుకొని బ్యాక్ ఇండోర్ వచ్చేస్తాం. సో లాస్ట్ డే మన 12th డేలో ఇండోర్ నుంచి ఉజ్జయిన్ వెళ్ళిపోయి ఉజ్జయిన్లో చూడాల్సినటువంటి టెంపుల్స్ అన్ని కూడా కవర్ చేసుకొని మెయిన్గా మహాకాళేశ్వరి టెంపుల్, గఢకాళికా టెంపుల్. సో ఈ 2 టెంపుల్స్ మనకు ఎందుకంటే అక్కడ ఉన్నటువంటి ఆ శక్తిపీఠం టెంపుల్ అలాగే జ్యోతిర్లింగం టెంపుల్ ఇవి కవర్ చేసుకొని మన ఫ్లైట్ టైం ప్రకారం ఇంకా అక్కడ ఉన్నటువంటి చిన్న చిన్న టెంపుల్స్ అన్ని కూడా కవర్ చేసుకొని బ్యాక్ మళ్ళీ ఇండోర్కి వచ్చేస్తాం. సో ఇండోర్ నుంచి మన రిటర్న్ ఫ్లైట్ అనేది ఉంటుందన్నమాట. సో ఈ ప్యాకేజ్ మొత్తంగా 11 nights 12 days ఉంటుందండి. ఇందులో మనం ఆన్వర్డ్ ఫ్లైట్ వచ్చేసేసి కస్టమర్ ఉన్నటువంటి డెస్టినేషన్ నుంచి అప్ టు అహ్మదాబాద్ వరకు ఇస్తున్నాము. రిటర్న్ వచ్చేసేసి ఇండోర్ నుంచి వాళ్ళ డెస్టినేషన్కి మనం ఫ్లైట్ అనేది ఇస్తాం అనమాట. మిడిల్లో ఒక నైట్ ట్రైన్ జర్నీ ఉంటుంది ఉదయపూర్ నుంచి ఇండోర్ వరకు. ఈ నైట్ ట్రైన్ జర్నీకి వచ్చేసి మనం 3rd AC ట్రైన్ టికెట్ అనేది ఇస్తున్నాం అనమాట. ఓకే. సో ఏమి ఇబ్బంది లేదు, ఎక్కి పడుకున్నాం అంటే ఉదయం లేసరికి మనం ఇండోర్ లో ఉంటాం. ఎగ్జాక్ట్లీ. సో కాస్త జర్నీ కూడా కలిసి వచ్చినట్టుగానే మనకు అనిపిస్తోంది. కానీ జశ్వంత్ గారు ఇన్ని డేస్ 11 days అంటే కొంతమందికి ఇబ్బంది అవ్వచ్చు, కష్టం అవ్వచ్చు. కాబట్టి కస్టమర్ చాయిస్ ని బట్టి మీరు ఏమైనా కస్టమైజ్ చేస్తారా? ఎగ్జాక్ట్లీ అండి. ఇన్ కేసు ఒకవేళ కస్టమర్ ఇంత లాంగ్ డ్యూరేషన్ మాకు వద్దు, మాకు షార్ట్ డ్యూరేషన్లో కావాలి, ఓన్లీ గుజరాత్ కవర్ చేయాలి అనుకుంటే 2 జ్యోతిర్లింగాలు 3 ద్వారకలు స్టాచ్యూ ఆఫ్ యూనిటీ భావనగర్ ఇవన్నీ కలిపి మనం 7 nights 8 daysలో కూడా ఇంకో ప్రోగ్రామ్ అనేది రన్ చేస్తూనే ఉన్నాం అనమాట. అలాగే ఓంకారేశ్వర్ ఉజ్జయిని, సో 2 జ్యోతిర్లింగాలు అలాగే ఇండోర్లో ఉన్నటువంటి టెంపుల్స్ వీటి వరకే కవర్ చేయాలి అనుకుంటే 3 nights 4 days ఇది కూడా మనకు ఎవ్రీ మంత్ ఫిక్స్డ్ డిపార్చర్ కింద రన్ అవుతుంది. షార్ట్ ట్రిప్ ఉంది, మిడిల్ డేట్స్ లో ట్రిప్ ఉండింది, లాంగ్ ట్రిప్ కూడా ఉండింది. ఎగ్జాక్ట్లీ అండి. ఎలా కావాలంటే వాళ్ళు ఈ చాయిస్ ని వాళ్ళు యూజ్ చేసుకోవచ్చు. ఇప్పుడు కార్తీక మాసం కాబట్టి మాత్రమే స్పెషల్ గా ఇదో గుజరాత్ మధ్యప్రదేశ్ ఇస్తున్నారా? లేదు అని అంటే కస్టమర్ కి మీరు ఎవ్రీ మంత్ ఈ ఫెసిలిటీ ఉంటుందా? యాక్చువల్గా మన దగ్గర గ్రూప్ డిపార్చర్స్ అనేసి ఎవ్రీ మంత్ ఫిక్స్ డిపార్చర్స్ ఉంటాయండి. సో వాటిల్లో ఉంటుందన్నమాట. బట్ ముఖ్యంగా ఈ కార్తీక మాసంలో వెళ్తే ఏంటంటే సోమనాథ్లో కార్తీక పౌర్ణమి రోజు మనం ఉంటాం అనమాట. చాలా విశిష్టమైన రోజు, ఎందుకంటే కార్తీక మాసం అనగానే చాలా విశిష్టమైన మాసం అనమాట శైవ క్షేత్రాలు సందర్శించడానికి. అలాంటి అందులోనూ కూడా మనం ఎప్పుడైతే కార్తీక పౌర్ణమి ఉంటుందో ఆ పౌర్ణమికి మనం సోమనాథ్ జ్యోతిర్లింగం దగ్గర ఉంటాం అనమాట. మొట్టమొదటి జ్యోతిర్లింగం, అది స్పెషాలిటీ అనమాట. మరి ప్యాకేజ్ కాస్ట్ ఎట్లా ఉంటుంది? ఈ ప్యాకేజ్ కాస్ట్ కి సంబంధించి ఫ్లైట్ టికెట్స్, ఆన్వర్డ్ రిటర్న్, మిడిల్లో ట్రైన్ జర్నీ, మంచి లగ్జరీ అకామిడేషన్, మంచి లగ్జరీ బస్సులు ఉంటాయి, బ్రేక్ఫాస్ట్ లంచ్ డిన్నర్ అన్నీ కలిపి 69,999 అండి. ఓకే. సో 69,999లోనే మనం అక్కడ వాళ్ళకి ఫ్లైట్ టికెట్ ఇస్తున్నాము, ట్రైన్ టికెట్ ప్రొవైడ్ చేస్తున్నాము, ఏసీ బస్సు ఉంటుంది. టోటల్ గా 12 days డ్యూరేషన్ ఉంటుందండి. ఓకే. సో ఒక రకంగా చెప్పాలంటే చాలా తక్కువ బడ్జెట్ తోనే వెళ్ళి వస్తున్నట్టు. యశ్వంత్ గారు మీరు చాలా బాగా ఎక్స్ప్లెయిన్ చేస్తారు. ఇన్ కేస్ ఇంకా ఏమైనా ఫర్దర్ గా మన కస్టమర్స్ కి డౌట్ ఉన్నట్లయితే కింద స్క్రోల్ నెంబర్ కి కాల్ చేయండి. ఆర్వి టూర్స్ అండ్ ట్రావెల్స్ సిబ్బందితో మీరు మాట్లాడొచ్చు. మీకు ఎలాంటి డౌట్స్ ఉన్నా సరే మీరు చక్కగా క్లారిటీగా వాళ్ళతో మాట్లాడొచ్చు. అండ్ ఏదైతే ఆర్వి టూర్స్ అండ్ ట్రావెల్స్ వాళ్ళు ప్యాకేజ్ పెట్టారో అది కాకుండా మీకు కస్టమైజేషన్ కావాలి, మీరు ఓన్గా కస్టమైజ్ చేసుకోవాలి, మీకు కొన్ని ప్లేసెస్ మాత్రమే కావాలి, కొన్ని డేస్ మాత్రమే మీరు ఇవ్వగలరు, ఇది మీరు సిబ్బందికి చెప్పినా సరే వాళ్ళు మీకోసం కస్టమైజ్ చేస్తారు. మీకు ఎలాంటి అవైలబుల్ టైం ఉందో దాన్ని బట్టి టూర్ని మీరు వెళ్ళి రావచ్చు. ఇంకా ఫర్దర్గా ఏమైనా డౌట్స్ ఉన్నట్లయితే కింద స్క్రోల్ నెంబర్కి కాల్ చేయండి. ఆర్వి టూర్స్ అండ్ ట్రావెల్స్ సిబ్బంది మీకు అందుబాటులో ఉంటారు. టోటల్గా 12 branches ఉన్నాయి. బెంగళూరులో కూడా బ్రాంచ్ ఉంది కాబట్టి నియర్ బై మీకు ఏదైనా బ్రాంచ్ ఉన్నట్లయితే ఒకసారి విజిట్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ జశ్వంత్ గారు. థ్యాంక్ యూ అండి.